అలాగే మన జిల్లా ప్రధాన పౌరుడు పూజలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వేదికను అలంకరించాలని మనవి చేస్తున్నాం. ఓం శ్రీ గాయత్రి మాత సమేత విశ్వకర్మ కుటుంబం విశ్వబ్రాహ్మలో అనేక నమస్కారాలు అండి. ఈ ఏర్పాట్లు మన కులెంగుళ్ళ మండలంలో జరుగుతున్న కార్యక్రమాలకి అందరికీ మన విశ్వకర్మ కుటుంబస్తులకు అనేక నమస్కారాలు అండి. ఈ యొక్క ఆర్కెస్ట్రేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుపుకోరుచున్నాను. ప్రతి వారు మన విశ్వబ్రాహ్మలు అందరూ చూసి ఆనందించాలని మర్యాగా కోరుతున్నాను. ఇట్లు మాట్లాడుతున్న ఉత్తరాది బెలూన్ సుబ్బాచారి గారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఆలస్యం చేయకుండా సర్పంచ్ మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. సర్పంచ్ తలారి చెన్నమ్మ గారి గురించి నేను 2 మాటలు క్లుప్తంగా చెప్పదలిచాను. అవేమంటే మన గ్రామంలో సర్పంచ్ తలారి చెన్నమ్మ గారి గురించి ఆమె పడ్డ కష్టము, బాధలు, కన్నీళ్ళు బాగా తెలుసు. చెప్పు సార్, చిన్న పొరపాటు జరిగింది, ఏమనుకోవాలి. మన రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమ యజమానులు ప్రతినిధులు వారి కూడా వేదిక మీదుగా పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చెన్నమ్మ గారి గురించి మన గ్రామంలో ఎవరు తెలియని వారు ఉన్నారు. ఆమె పడ్డ కష్టము, బాధలు, కన్నీళ్ళు మనకందరికీ బాగా తెలుసు. ఇక్కడికి వచ్చినటువంటి మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులకు కాస్త పూర్తిగా తెలియాలి కాబట్టి ఆమె గురించి నేను 2 మాటలు చెప్పదలిచాను. అదే ఆమె చాలా పేద కుటుంబంలో పుట్టింది. భర్త ఫ్యాక్షన్ కూడా చనిపోయినప్పుడు ఆమెకు 2 ఎకరాల పొలం ఉండేది. 4 పాడి గేదెల మీద వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేది. ఆమెకి 2 కుమారులు. పెద్దోడు ఇంటి వద్దనే ఉంటూ చెన్నమ్మ గారికి చేదోడు గోదోడుగా ఉండగా, చిన్న కుమారుడు గోపిని పట్టణంలో బాగా చదివించింది. ఆయన ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న విషయం, బిఎస్పీగా ఉద్యోగం చేస్తున్న విషయం మనకందరికీ బాగా తెలుసు. స్వయం దృష్టితో దురదృష్ట పరిస్థితులను అదృష్ట పరిస్థితులుగా మార్చుకున్న ఏకైక ధీరవనిత మన తలారి చెన్నమ్మ గారు. సర్పంచ్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటిసారిగా మన గ్రామంలో సారా పైన ఉద్యమం చేపట్టి సారా అమ్మలను వేలంపాట పాడకుండా చాలా అరికట్టింది. ఎందరో జీవితాలను బాగు చేసింది. నిరక్షరాస్యులైన చెన్నమ్మ గారు కూడా విద్య ఉపాధ్యాయుల ద్వారా బాగా చదువుకోవడం, రాయడం బాగా నేర్చుకుంది. అలాగే తన సర్పంచ్ పదవి అయిన తర్వాత గ్రామాభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా మన ప్రజలు సంక్షేమ పథకాలు అందించాలని ఆలోచనతో మన విజయబాబు విలేకరి ద్వారా అవన్నీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మన గ్రామాభివృద్ధి మన ధ్యేయం, గ్రామ ప్రజల సంక్షేమమే మన ధ్యేయం అంటూ సర్పంచ్ ఇకపై మన గ్రామంలో ఫ్యాక్షన్ ఉండకూడదు, ప్రశాంతంగా జీవించాలి, అనేది సర్పంచ్ తలారి చెన్నమ్మ గారి లక్ష్యం. ఆ దశలో మనం అందరం సహకరించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కొనసాగించుకుందాం. ఇప్పుడు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ తలారి చెన్నమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ చేరవచ్చినటువంటి సిమెంట్ పారిశ్రామిక యాజమాన్యానికి కూడా నన్ను
సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికన్న గ్రామ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గ్రామ పంచాయతీ బీసీ మహిళలకు రిజర్వ్ చేసినందుకు మన ప్రభుత్వానికి కృతజ్ఞత అభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ప్రభుత్వం సహకారంగా డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఆ డబ్బును త్వరగా మా గ్రామానికి పంచుకుంటే మేము గ్రామ పంచాయతీని బాగుపరుచుకుంటామని మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. కావున ఆ డబ్బు మాకు త్వరగా అందించగలరని మా ప్రార్థన. ఇకపోతే ప్రస్తుతం పోలీసు వ్యవస్థ చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా భర్త పోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది. నా భర్త యాక్సిడెంట్స్లో చనిపోయాడు. కానీ నాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. కనుక పోలీసు వ్యవస్థ అన్ని విషయాలలో గట్టిగా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసి పడేసి కొట్టేయకుండా ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళని గట్టిగా పట్టుకొని వాళ్ళని తీసుకొని న్యాయం మీద పోరాడి అన్యాయాన్ని చంపేసి న్యాయాన్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నా భర్త చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టడానికి కూడా కనీసం మా శ్మశానం వాటికి కూడా అస్సలు బాగోదు. దాన్ని కూడా బాగుపరచాలని నేను కోరుకుంటున్నాను. నా భర్త శ్మశానంలో నేను పాత పెట్టినప్పుడు అప్పుడు అది వర్షాకాలం. ఆ రోజు వర్షంలో నా భర్త